బాబా తిన్నావానే? తిన్నా ఇప్పుడే. మా ఇద్దరు రమ్మన్నవాడు ఎందుకే? ఈ రేపు రాకెట్ల పుణ్యం వస్తుంది, మరి చెల్లి వస్తుంది, ఏమన్నా పెడతారా అని అడుగుతానని పిలిచిన. అమ్మా నువ్వేది పెట్టు అంటే అది పెడతాం, ఇది పెట్టు అని చెప్పు ఇదే పెడతాం. ఏమంటావన్నా? తమ్మి పండుగ నాడు పెడితేనే పెట్టినట్ట అక్క ఆపద ఉన్నప్పుడు ఇంత ఇంత ఆదుకుంటే అక్కడికి వస్తుంది. పెట్టవారిగా మనం. సరే అన్న. కొడుక ఇవాళ ఇద్దరు అన్నదమ్ములు మంచిగా ఉన్నారు, రేపు ఏరు పడతారు, మీకు మీరు వాళ్ళ సందాలు వాళ్ళు రేపు పిల్లగాండ్లు అవుతారు, చెల్లెకు పెడతారో పెట్టరో. అమ్మ మేము అసంటోళ్ళం కాదే, అక్కకు బావకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాం. మన ఇంట్లో ఏమన్నా శుభకార్యం అయితే వాళ్ళ అత్తనే కానీ మనకు సంతోషం, వాళ్ళకి ఏమన్నా కావాలంటే మనం పెడదామే అవన్నా. అరే మేము పెట్టకపోతే ఏందే, పొలం జాగా అంతా నీ పేరుకుంటూనే ఉండే, బంగారం కూడా నీ దగ్గరనే ఉంది, నువ్వు ఇచ్చే కదా చెల్లెకు. మీరు మంచి కొడుకులరా, చెల్లెకు మంచి చీర తేండి, పట్టు చీరే, లేకపోతే పెండాలకు భయపడి 100 రూపాయలు 200 తెచ్చిర్రు అనుకో, చెల్లి ఏడ్చుకుంటూ పోతే మీకు తలుగుద్ది కొడుక. అన్న అక్కతో పాటు బావను కూడా రమ్మందాం, బావ కూడా మంచి డ్రెస్ పెడదామే. అరే ఇప్పటికిప్పుడు డ్రెస్ అంటే ఎడికెళ్ళి వాళ్ళకి వస్తావరా? ఇద్దరం కలిసి ఒక 5,000 ఇద్దంది, ఆయన డ్రెస్ కొనుక్కుంటున్నాం ఇలా. ఓకే పద్ధతి ప్రకారం పెట్టాలి కొడుక, చెల్లె అద్దన్నా కానీ పెట్టుడే ఉంటుంది. చెల్లె మంచిగా దీవనార్తి పెట్టుకుంటూ పోతే మీకు మంచిగా శుభం కలుగుద్దిరా. నా రెక్కలు ఉన్నంత సేపు పెట్టిన నా రెక్కలు ఉడిగినాయి. మీరే కాదా నాన్న ఎప్పటికి పెట్టేటోళ్ళు, అన్నదమ్ములకు చెల్లె ఎప్పటికీ ఆశనే ఉంటుంది. మాకు తెలియదా అని చెల్లెను బావును ఎట్లా చూసుకోవాలని? మీరు మంచోళ్ళే కొడుక, మీ పెండ్లాలు సూదిపోయిన మాటలతోని అనవరకు చెల్లెకు బాధ అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది కొడుక. అవ్వనికి తెలుసు కానీ అక్క అంటే నాకు ఎంత ఇష్టము. అరే తిరుమల్, నీకు పెళ్ళైనాక ఫస్ట్ రాఖీ పండుగరా, ఇప్పుడు వెళ్తుంది నీ వైఫ్ గురించి. నా పెళ్ళంగిట్లా మా అక్కను ఒక్క మాట అన్నదనుకో తన తలకైనా వాళ్ళ కొడతా. అరే మర్చిపోయినరా, వాళ్ళు సుతా వాళ్ళ తమ్ములకు రాఖీలు కడితే నీకు ఇంటికి పోతారు కారా? అవన్నా అవునా, నా బండి మీద అన్న కార్లు అన్న దించి రాపోరు, ఇవాళ వాళ్ళకి పండుగ ఉంది కదా, మళ్ళీ చెప్పరా చెల్లె కట్టేస్తుంది ఇక్కడికి. అరే నిజమా? పంపన్న. నేను ఇన్నే ఉంటా పోరి. సరే కొడుకులు నేను చెప్పినట్టు వింటారు కానీ కోడలు నేను చెప్పినట్టు వింటారా? 1,000 పోసినా కానీ కోడలు బిడ్డ కాదు, అతిక సంపద కాగినా అల్లుడు కొడుకు కాదు. నా బిడ్డకి ఏదన్నా తక్కువ కావాలి కానీ అప్పుడు కోడన్లు ఆట చెప్తా అమ్మలాల మీ సంగతి. ఈసారి అన్న పండుగకు వారం 10 రోజులు మా ఇంటికి పోతా, ఎప్పుడైనా అటు పోయి టచ్చుడు అవుతుంది, వాడు ఉండు అవుతలేదు. సరే పోతా ఖచ్చితంగా. అవును కానీ మీ అవ్వ వచ్చింది నీ గురించి. పోయింది, ఇప్పుడే కలిసి వస్తున్నా. ఏమైంది ఇప్పుడు? ఏంటిదట మరి ముచ్చట, ఎందుకు వచ్చిందట? ఏం లేదే, రాకెట్ల పండుగ వస్తుంది కదా, కోడలు దాన్ని వాళ్ళ ఇంటికాడ దించిరామని చెప్పింది. మీ అవ్వ నా గురించి గట్లా చెప్పిందా? అయినా కూడా మీ అవ్వ చిన్నది అత్తి ఏమో ప్లాన్ వేసే ఉంటుంది. అరే నువ్వేందే మావ ఏం చెప్పినా అపార్థం చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు పోతావా పోవా గది చెప్పు. పోతా అంటే పోయి దించేస్తా. అరే మంచిగా పోయి 4 రోజులు ఆడు ఉండకుండా ఏమో అవి ఇవి మాట్లాడతావు. మీ అవ్వ బాగా మంచిదా పట్టుగా మాట్లాడుతున్నా. గదంటే కాదు, పండుగకు పోతావా పోవా? అబ్బో నేను ఇలా పోదాం అనుకున్నా కానీ నేను ఇలా పోను. నేను పోతే లేదో ఒకటి ప్లాన్ చేస్తారు. పోయి నేను ఇలా పోను అబ్బా, మీ చెల్లి వచ్చినాక పోతా. మళ్ళీ ఆడబిడ్డ రాగానే అది నా అవ్వగారింటికి వెళ్ళిన అనుకుంటారు, 4 తీర్ల మాట్లాడతారు. మళ్ళీ మీ అవ్వ నువ్వు బదనం చేస్తారు. మీ చెల్లె నీకు గట్టినాకనే నేను మా అవ్వగారింటికి పోతా. అబ్బా నువ్వు చిన్నదాన్ని కాదే, పండుగకు పోతాం అనుకుంటే మంచిగా ఈయన ఉంటున్నావా? కాదు పండగంతా అయిపోయినాక రాగి కడతావా మీ అన్నకు? నేను గట్లెందుకు కడతా, మా అన్నను అవసరం ఉంటే ఇక్కడికే రమ్మంట మన ఇంటికి. అరే ఎవరన్నా ఎక్కడుంటే అక్కడికి పోయి రాగి కడతారు కానీ ఇంటికి రప్పించుకో మరి రాగి కడతారా? అది ఏమునేమో నాకు అర్థం కాదు. అన్న ఎక్కడున్నావురా? సరే అయితే మన నువ్వు పండుగకు మా ఇంటికే రారా, మా ఇంటికనే కడతా నీకు రాకి. రాంగా కట్నం పైసలు మర్చిపోకురు. సరే. అరే నీకేమైనా దిమాకుందా అని? నువ్వు పైసల కోసం రాఖీ కడతా అంటున్నావా, ప్రేమ కోసం రాఖీ కడతా అంటున్నావా? ఓ నల్ల మొక్కపోడా, అవేమన్నా నా కోసమా మన కోసమే వాడబడుతుంది? నీ అత్తగారు సొమ్ము తెమ్మంటారు కానీ నువ్వేంది పైసల కోసం అని వలుకుతున్నావు? చక్కని పోసోలే. అరే పెట్టింది తీసుకొచ్చుకోవడం తప్పు కాదే, కావాలని బలిం పెట్టి బాధ పెట్టి తీసుకొచ్చుకోవడమే తప్పు. అంటే మా పుట్టింటోళ్ళని అడిగే హక్కు నాకు లేదా ఏంది? కరెక్టేనే, బరాబర్ చెప్పినావు.
ఇగో మీ చెల్లె రాఖీ కట్టినాక 100 రూపాయలు పెట్టు కట్నం. ఉబ్బుకుంటా పోయి నువ్వే ఫస్ట్ పెట్టకు, మీ తమ్ముడు పెట్టినాక పెడదు అని. సరిపోతే 100. ఓ మేడం, ఎప్పుడు ఫోన్ ఎత్తుకుంటా కూర్చున్నాడేనా? రేపు రాకెట్ల పుణ్యం వస్తుంది, మీ తమ్మునికి రాకి కట్టుడు ఉందా లేదా? అరే మొన్ననే వేచినాడు ఇంటికి, ఎన్నిసార్లు పోవాలి ఇంటికి మళ్ళా? పోతే ఏమవుతుంది? నేను మా తమ్ముని ఫోన్ చేసి చెప్తుంది దుకాణం కొనుక్కోడ రాఖీ అని. షాప్లో కొనుక్కోమంటావు? సప్పుడేక వాట్సాప్లో ఇమోజీ పంపి రాగిది. అవును కదా, చెప్తే ఇప్పుడు. అవును కానీ ఎంత అడుగుతావు మరి కట్నం? అవును ఎంత పంపనాలి? ఒక 10,000 పంప. మా అక్క కూడా 10,000 ఇవ్వచ్చు. ఇన్నా మొత్తం ఏమిచ్చలేదారా? చక్క బీరువాల 100 రూపాయల చీర ఉంది, అది పెట్టు చక్క. 100 రూపాయల చీరనా? మా అక్క ఎట్లా అనిపిస్తుందా నీకు? పెట్టావా అది కూడా అద్దంగా పూయా. రే తమ్మి, ఫోన్ చేసి రమ్మంటివి, ఏం మాట్లాడతలేవు, ఏమైందిరా? నా పిల్లం గట్టిగా వార్నింగ్ ఇచ్చిందే, మీ అక్కకి ఇట్లా వచ్చినాక కట్నం పిట్నం పెట్టుడు ఉందనుకో మంచిగా ఉండదు అన్నది. అవసరం అయితే ఆ బీరువాలు ఉన్న పాత సీర పెట్టుమంటుందే. నాకు తెలుసురా, గట్లనే అంటారు ఆడోళ్ళు. అవురా, ఇట్లా కూడా అన్నదా? ఏమని? మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్న పెడతాడు కదా, మనకెందుకు అని అన్నదా? అవన్నా మన కొత్తగా పెళ్ళైంది, మన దగ్గర పైసలు ఏడు ఉన్నాయి, ఏమైనా ఉంటే పుత్తులో పెట్టాలి అన్నదా? అన్నదే. నాకు తెలుసురా, ఆడోళ్ళకి ఇట్లనే అంటారు. అన్నా నువ్వు బరాబర్ చెప్తున్నావేంది? నువ్వు గిట్ల విన్నావేంది? ఇరుడెందుకురా, రాఖీ పండుగ రాగానే ప్రతి ఆడోళ్ళు మాట్లాడే మాటలే గివి. వదిన కూడా నిన్ను అట్లనే అన్నదానే? తమ్మి, మరిదికి పెళ్ళి కానంతసేపు అది నేను మంచిగానే ఉంటారా. ఎప్పుడైతే మరిదికి పెళ్ళి అవుతుందో ఏ గప్పు రూడు ఆట సురు అవుతుంది. నా పిల్లం అయితే అసలు ఆగుతలేదే, ఎప్పుడు వస్తుందో అప్పుల్లో పెట్టుకుందాం అని చూస్తుంది. అదైతే సరే తీరా, చెల్లెని పిలిచి మంచి ఒక పట్టు చీర కొందాం, 10,000 రూపాయలు కట్నం పెడదాం. సరే ఇద్దాం కానీ ఎప్పుడు ఇద్దాం, ఎక్కడ ఇద్దాం? లేకపోతే అమ్మతో ఇప్పిద్దాం, నువ్వు నేను పోయి ఇద్దామా? అరే మళ్ళీ అవ్వ గివ్వ అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఎవరో తెలియకుండా సపరేట్గా పెడదాం, అయిపోయా. ఎందుకురా మళ్ళీ లొల్లు అవుతారా తెలితే? సరే నీ ఐడియా ఏదో మంచిగా ఉంది, మరి ఇద్దాంపా. ఓ మేడం, పోదాంపా. ఇంతసేపు ఇక్కడ కూర్చుంటే ఇంటి ముందట. మా అన్నలు ఇంటికి వచ్చి తీసుకుపోయేదాకా ఇంట్లో ఉందాం. కాదే మరి వాళ్ళు వచ్చినాక తయారైతే కూర్చుంటే మంచిగా ఉంటుంది కదా. ఈ తాళం పెట్టుకొని ఇంటి ముందర కూర్చుంటే ఇజ్జత పోదా? మా అన్న తమ్ముడు గురించి నాకు తెలుసు, వాళ్ళు కంపల్సరీ ఫోన్ అన్న చేస్తారు, అంటే వచ్చైనా తీసుకుపోతారు. ఇప్పుడు ఫోన్ చేయకుండా రాపోయినా పోవా? పోతా. ఇక మరికి ఎందుకు చెప్పు మరి. హలో మరి సరే, ఇదే ముచ్చట మీ చెల్లెతో. హలో అన్న, సరే అన్న వస్తా. ఎంతైనా నీకు అన్నదమ్ములు ఉండు అదృష్టమేననేది. మరి నేను దొరుకు నీకు అదృష్టం కాదా? ఓ పిచ్చి, నీ లెక్క అక్కయ్యలను లేరు కదా నాకు. ఆ అక్కయ్యలను లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఓ పిచ్చి, నువ్వు గంతగానం ఎందుకు బాధపడుతున్నావు? తోడబుట్టినో లేకపోతే ఏంది? మా అన్న భార్య తమ్ముని భార్య ఉన్నారుగా, వాళ్ళు కూడా నీకు అక్క చెల్లెళ్ళు అవుతారుగా, పోయి వాళ్ళతో కట్టించుకుందుప్పా. నడు పోదాం. అయ్యో నువ్వైతే ఇలా ఓ, నాకు చిన్న వర్క్ రేపు వస్తా. సరేనా? అన్నా వదినే ఉన్నారా? మీ అన్నలు ఉంటేనే వస్తావా, మేము ఉంటే రావా? అయ్యో గట్లెందుకంట వదినే, ఎవరున్నా లేకున్నా వస్తా. ఇంటికి వచ్చే అధికారం నాకుంది. ఇంకెన్ని వద్దులు. అదే హక్కు నీకుండకుంటే ఇంకెవలకుంటుంది? అన్నను తమ్ముడు లేరా ఇంట్లో? మాట్లాడే చెప్పిపోతాడు, మీ అమ్మ చెప్పిపోతాడా? అయినా మీరు పోలే రాఖీలు కట్టడానికి మీ అన్నోళ్ళ దగ్గరికి? నువ్వు వచ్చి మీ అన్నోళ్ళకి రాఖీ కట్టినాకనే మేము పోయి మా అన్నదమ్ములకు రాఖీ కట్టేది. ఇవి ఇంట్లో పెట్టి రాక్షరా. ఇవి రాఖీలా? ఇంత చీపి 10 రూపాయలు రాఖీలు వచ్చి 10,000 దొబ్బుతా అని చెప్తున్నావా? నేను రాఖీ కట్టడం కోసం రాలే, పైసల కోసం రాలే. మరి ఎందుకు వచ్చినావు? మా అన్నదమ్ముల మీద ప్రేమతో వచ్చిన. అంటే నాకు మా అన్నదమ్ముల ప్రేమ లేదా? ఎవరిని బదనం చేద్దామని ఇక్కడికి వచ్చినావు నువ్వు? పండుగనా లేకపోతే ఉట్టప్పుడు ఉందా ప్రేమ? ఇంతకు రాకెట్ల పైన రానిస్తారా లేదా? రా వచ్చి రాఖీ కట్టు, కానీ మీ అన్నదమ్ముల మీద కట్నం ఇస్తే తీసుకోకు. తీసుకుంటే మంచిగా ఉండదు. చీర పెట్టినా పైసలు ఇచ్చినా అద్దు అని చెప్పి పో. మీరు ఇంత అన్నాక తీసుకుంటాను ఇక. మంచిగా అన్నావు అక్షర, లేకుంటే అన్నీ తీసుకుపోతాయి. నడు. ఎప్పుడు వచ్చినావే?
అప్పుడే వచ్చిండ్రా. ఇంటికి పోతే అమ్మ లేదు, వదిన మరదల దగ్గరకు పోతే మీరు లేరని చెప్పారు. మళ్ళీ పోతే నమ్మకాడికి ఎటువైంది అది? అవ్వ గురించి తెలియదా నీకు? అవ్వకు ఊరంతా చుట్టాలేనా, ఏడ తిరుగుతుందో ఏమో. సరే కానీ ఇంటికి పంప. ఇంటికి ఎందుకురా, అతని కొంప. సరే మరి పర్ అక్క రాకెట్లు తేలేదానే అవ్వ రాకముందు జల్లి అట్టు. అక్కడింటికాడ పెట్టొచ్చిండ్రా. అయినా అవ్వరాక ముందుకు ఎందుకు రాకిలు? అరే అవ్వత్తే కట్టనేది ఈడ. అయినా ఈడెందుకురా, అక్కడ వదిన మరదల ముందు కడతా. అక్క నా పిల్ల ముందట రాఖీ కట్టినాం అనుకో, అది సీర పెట్టనియది కట్నం పెట్టనియదే, కళ్ళతో కసురుకుంటుంది. ప్లీజ్ జరినే. నేను కట్నం కోసం వచ్చినారా, రాఖీ కట్టుడు నా బాధ్యత. ఇగో చెల్లె, మేము ఖుషి కొద్దే కట్నం పెడుతున్నాం అనుకో, ఈడే కూడా మా బాధ్యతనే కదా. అక్కడ కట్నం ఇచ్చాం అనుకో, మా పిల్లలు మూతడు ఒకటి పెడతారు, అట్టుగా లొల్లు అవుతుంది. అవసరమా? కావాలంటే నువ్వు రాఖీలు ఎక్కడ కట్టు, కానీ కట్నం మాత్రం ఇన్నే తీసుకో. నాకు అక్కడ ఒక రూపాయి ఇచ్చిరొద్దు, ఇక్కడ ఒక రూపాయి ఇచ్చిరొద్దు. అక్క నువ్వు ఇట్లా చీర గిట్లా తీసుకోలేదనుకో నా మీద ఒట్టే. నువ్వు ఇట్లా కట్నం తీసుకోవాలనుకో నా మీద ఒకటే. పెద్దోడా చిన్నోడా చెల్లె రాకిట్లు పెడుతుంది, కట్నం పెట్టకుండా అనే కూర్చుండిపోయింది. సరే నేను కదా చెప్పిన అత్తమ్మ, కట్నం పెడితే చెల్లె బాకి తీరినట్టుంటది, పెట్టుడు అద్దని చెప్పిన. అయ్యో అత్తమ్మ, నేను కూడా అదే చెప్పిన అత్తమ్మ. కట్నం పెడితే ప్రేమ ఉన్నట్టుండే అత్తమ్మ. అయితే అనే తీయే మీరేం పెట్టారు నా బిడ్డకు, నాకు తెలుసు. నా పొట్టి 3-4 ఎకరాల భూమి ఉంది, 12 తులాల బంగారం ఉంది, కొత్తిల్లు ఉంది, పాతిల్లు ఉంది, పైసలు నీరు ఉన్నాయి కానీ నేను అప్పు లేదు. అంటే ఇప్పుడు మా అత్తమ్మ 1 కోటి రూపాయలు ఆస్తుంది, వాళ్ళు అందులో 50 లక్షలు మాకే. అమ్మా ఇప్పుడు గవర్న ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇద్దరు అన్నదమ్ములకు పంచిత్తది కావచ్చు మరిది. పంచిత్తా, బరాబర్ పంచిత్తా, ముగ్గురికి పంచిత్తా. కొడుకులతో సమానం బిడ్డ కాదా అది? అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ఎక్కడ నన్ను ఉందా నడక? ముగ్గురికి 3 వాళ్ళు పెడతా, ఎవరన్నా బిడ్డకి ఇస్తుర్రా? ఇచ్చుడేనే, బరాబర్ ఇచ్చుడే. అది మా తోడబుట్టింది కాదా? అమ్మా నువ్వు కరెక్ట్ చెప్పినవే, మాతో పాటు అక్క కూడా పాల్వంచుడు కరెక్ట్. ఇది ఆహా, మీ చెల్లె రాకెట్ల కోసం రాలేదా? అన్నదమ్ముల మీద భూమి పంచుకోవడానికి వచ్చిందా? గిసొంటిది ఏమన్నా ఉంటుందా? నేను మా అవ్వగారింటికోకి ఇక్కడనే ఉన్నా. అంటే మీ అక్క మీ అన్నదమ్ముల ప్రేమతో రాలేదు, బంగారం కోసం వచ్చిందా? మీ బంగారు అక్క ఆస్తి కోసం కాదురా, అన్నదమ్ముల ఆప్యాయత కోసం వచ్చిన. మీ బంగారం కోసం కాదు వదినే, మన బంధం కోసం వచ్చిన. మీ ఇల్లు కోసం కాదు నేను వచ్చింది, ఇంటి ఆడబిడ్డకు వచ్చిన ఇవాళ. మరి ఆడబిడ్డగా వస్తే మరి ఇదంతేంది? అమ్మ ఎన్నడన్నా మిమ్మల్ని అడిగినానే? అరే తమ్ముడు ఎన్నడన్నా నిన్నన్ను అడిగినా? అన్న ఎప్పుడన్నా అడిగినా నిన్ను ఆస్తుల భాగం పంచమని నాకు? ఆహా, మీరందరు గుమ్మిగూడి మాట్లాడుకొని రాకెట్ల పండక్కి అంక పెట్టుకొని ఆస్తి రాసుకపోని వచ్చినవా? మహాతల్లివే. ఏమో బాగానే మాట్లాడుతున్నావు, మొన్న ఏమో అంటిగా ఒకసారి ఆ చేసుకో. అంటే మా పుట్టింటోళ్ళని అడిగే హక్కు నాకు లేదా ఏంది? అంటే నీకైతే పుట్టింటి కాడ అడిగే హక్కు ఉంటుంది, అదే మా చెల్లెకు మమ్మల్ని అడిగే హక్కు లేదా? లేదా? అక్షర నిన్న మీ తమ్మునికి ఫోన్ చేసి ఎన్ని రూపాయలు అడిగినావు? 10,000 పంపన్నా. ఆహా, నువ్వు తెచ్చుకుంటే తప్పలేదు కానీ మా అక్కకి ఇత్త తప్ప. అవ్వా ముగ్గురికి 3 వాళ్ళు వంచే. అరే పెద్దోడా చిన్నోడా, ముగ్గురికి 3 ఎకరాలు సమానం ఇస్తా. పాతిల్లును నా మీద 12 తులాల బంగారం ఉంది, అది నా బిడ్డకే ఇస్తా. అరే తమ్మి, చెల్లెతో మనకి ఏ సంబంధం లేదా? అవ్వా చెల్లెని ఆస్తి మాకెందుకే? నీ ఇల్లు వద్దు, నీ భూమి వద్దు, నీ బంగారం వద్దు. మేము ఇంట్లోకి వెళ్ళి కట్టు బట్టలతో బయటకు పోతాం. ఈ కాడికి వెళ్ళి చెల్లెకును మాకు ఏ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? ఆమె మీ చెల్లె కాదా? అట్లా అంటారేంది? అమ్మ మీ అక్క కదా, మీ తోడ పుట్టింది కదా. అరే అక్క ఆమె కొంత పెట్టే అక్క మీకుంది. దారికి వచ్చిరా. ఇప్పుడు మీరు అసలు రాఖీ పండుగ అంటే తెలుసా మీకు? రాఖీ అంటే అన్నదమ్ముల అక్కా చెల్లెల అనుబంధానికి ప్రతీక. ఏదో పైసల కోసం దానికోసం కట్టేది కాదు. అరే అంతేందుకు, మనం తెలిసిన వాళ్ళకు దోస్తులకు కూడా రాఖీలు కడతాం. ఎందుకు కడతాం? వాళ్ళు మనకు రక్షగా ఉండాలని చెప్పి రాఖీలు కడతాం. ఏమున్నారు మీరు నాకు అర్థం కాదు. చూడక్షర, రాఖీ అంటే ఓ రక్షణ, రాఖీ అంటే ఓ భద్రత, భరోసా. అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల ప్రత్యేకనే ఈ రాఖీ పండుగ. చూడు వదినే, నేను మా అన్నదమ్ముల
అన్నదమ్ములకు రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవెనార్తి ఇచ్చిపోనీకి వచ్చిన. మీ ఇంటి దగ్గర నుంచి పట్టుకపోనీకే రాలే. పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అన్నదమ్ములకు రాకిటి కడితే ఎంతో సంతోషపడతారు. ధనం ధాన్యం ఉండకూడదు కాదు. అరే ధర్మిక, మా మాటలతో నేను బాగా బాధ పెట్టిన, మనసులో ఏం పెట్టుకోకురా. సారీ అక్క, తప్పైంది. ఓయ్, మీ అక్క 10,000 కట్నం పెట్టు. పెడదా వద్దురా అక్షర, మా అన్నదమ్ములు సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు. అన్న తమ్మి కూర్చొని రాఖీ కడతా. చూసినావా మా చెల్లి అంటే అట్లుంటది. అల్లల్లా నేరాణి అల్ల నేరాడో అల్ల నేరాణి అన్న జెల్లెలు పండుగ వచ్చినాదమ్మో వచ్చినాదమ్మా అరుగుల్లా కూసున్న ఓయత్తాగారో మాయత్తాగారు అమ్మగారింటికి నన్నం పావమ్మో నన్నం పావమ్మ నాకు ఎరుకాలేదు మీ మామానడిగే మీ మామానడిగే మంచంలా కూసున్న ఓ మామాగారో అమ్మగారింటి